ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మాసి నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, చెప్పండి అమ్మా మీ సందేహం గురించి గురుగారికి. ఆ, మా బాబు పేరు శ్రీ దుర్గా సాయి చరణ్ అండి. ఓకే. ఒక్కడే ఒక్కడే బాబు. ఇప్పుడు ఎవరితో కలవటానికి ఇష్టపడడు, ఎవరు వచ్చినా కానీ మాట్లాడడు, ముభావంగా ఉంటూ ఉంటాడు. మ్మ్. బాబుకి ఇప్పుడు 20 సంవత్సరాలండి. ఓకే. అతను మళ్ళీ జనరల్ కలవాలి అంటే ఏ అమ్మవారిని పూజించాలి, ఏ మంత్రం చేయించాలి అని గురువు అడుగుతానండి. ఓకేనమ్మా, తప్పకుండా. ఎవరితోటి మాట్లాడు, ఎవరితోటి కలవదు. స్వతహాగా జంకు స్వభావం కొంతమంది ఉంటుంది. మీరు మీ చిన్నతనంలో ఎలా ఉండేవారో మీ అమ్మగారు నాన్నగారు ఉంటే వాళ్ళని అడగండి. మీరు కాకపోతే మీ అక్కయ్యలో ఎవరో మీ తాతగారు వాళ్ళు ఎలా ఉండేవారు, ఎక్కడి నుండో ఆ జంకు స్వభావం అన్నది ఒకటి ఉంటుంది. అది కొన్నాళ్ళకి డెవలప్ అయ్యి మారిపోయి మామూలుగా అవడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఉత్తేజపరచడానికి ఈ మణిపూర స్థానం దగ్గర మంత్రం ఉంది. అది నేను పబ్లిక్లో చెప్పకూడదు, నియమం ఉంది. అంటే తల్లి మణిపూర స్థానం దగ్గర ఇది అగ్ని ప్రదేశం. అగ్ని ఉత్తేజాన్ని ప్రేరేపిస్తుంది. అంటే తల్లివి నాభిస్థానం దగ్గర సర్వమంత్రాసనాసీనాయే నమః అంటారు. అన్ని మంత్రాలకి ఆధారం నాభి. అందుకే మంత్రం చెప్పేటప్పుడు ఇక్కడ నుండి రావాలి స్వరం అంటారు. అంటే నాభిస్థానం దగ్గర చెయ్యి పెట్టి ఆ యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తే కొంతవరకు పిల్లవాడికి అదే 10-15 ఏళ్ళ వరకు పనిచేస్తుంది. పెద్దవాడై 30 ఏళ్ళు వచ్చే కష్టం. ఆ టైంకి ఇంకా అది అంతే, క్యారెక్టర్ అంతే అనుకోవాలి. ఇందాక నేను చెప్పాను చూడండి, దుర్గా యంత్రం అని, అది తల కింద పెట్టినా కూడా ఈ యొక్క చైతన్య శక్తి ఎక్కువ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే అతనికి ఉత్తేజం మంత్రం ద్వారా కలిగించడంతో పాటు మనం కూడా మానసికంగా ఉత్తేజం కలిగించాలి. ఇప్పుడు అక్కడ నుండి అలా నడుస్తున్నాను అనుకోండి, చాలా బాగా నడుస్తున్నాయి. ఇంతకుముందు ఇలా నడిచిపోకూడదు, ఈ మధ్యన ఉత్తేజం పెరిగింది, ఏంటి సంగతి ఏంటి, చాలా చైతన్యంగా ఉంది, బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఓహో నేను బాగానే నడుస్తున్నాను కాబోలు అన్న శక్తి వస్తుంది. ఇది మాత్రం ముఖ్యం. అందరూ మర్చిపోయేది ఏంటంటే నేను ఏ మంత్రం చేస్తే నా పిల్లవాడికి తెలివితేటలు వేస్తాయి, నేను మంత్రం చేస్తే నా పిల్లవాడికి ఉద్యోగం వస్తుంది. ఇది జరగని పని. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఈ మంత్రంతో పాటు నేను చేయాల్సిన పని కూడా కొన్ని ఉంది. అది నేను మర్చిపోకూడదని తల్లిదండ్రులు నమ్మి దాన్ని పాటిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారంటే మాట్లాడదు. హలో, నమస్తే అండి. హలో, లైన్లో ఉన్నారమ్మా? అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? అమ్మ ప్లీజ్ దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేయండి ప్లీజ్, కాల్లో మాట్లాడండి. చెప్పండి మా సందేహం గురించి గురుగారికి. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తోంది. హలో అమ్మా మీ మాట వినిపిస్తోంది, మాట్లాడండి. మేము నంద్యాల నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే. బాబు గురించి మాట్లాడడానికని కాల్ చేసినామండి. బాబోడు 21/9/2018లో పుట్టినాడు. అమ్మా ఇది డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన క్వశ్చన్ అమ్మా ప్లీజ్. అంటే పిల్లవాడి గురించి మీరు ఏమన్నా జ్ఞాపక శక్తి లేకపోతే అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా, లేకపోతే ఇంకేదన్నా? ఒక్కసారి కాలర్స్ అందరు గుర్తుపెట్టుకోండి, ఇది పిల్లల యొక్క జ్ఞాపక శక్తి గురించి కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, లేదు అంటే వాళ్ళకి ఎలాంటి మంత్రాలు జపిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు అనే కార్యక్రమం జరుగుతోంది ప్రజెంట్. ఏమీ అనుకోవద్దు, దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాల్ చేయండి అబ్బా. గురుగారిని అడిగి మంచి సమాధానం పొందుదాం. గురుగారు మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, మాట్లాడండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. మా బాబు పేరు యశోక్ కిరణ్ అండి. ఓకే. యశోక్ కిరణ్ అండి. బాబు సరిగ్గా మాట వినడండి. 26 సంవత్సరాలు. ఏది కూడా మంపుగా ఉంటాడండి. జ్యేష్ఠ నక్షత్రం. ఎంతమ్మా ఏజ్ అన్నారు? ఏండి అంటే మీ పిల్లవాడి వయసు ఎంతమ్మా? 26 సంవత్సరాలండి. ఓకే. పని కూడా సరిగ్గా తేదీ. ఓకే, 26 సంవత్సరాలైనా పిల్లవాడు కొంచెం ఇప్పుడు ఇటువంటి సమస్యలకి భగవంతుని మీద నమ్మకం మీకు జ్ఞాపకం ఉందో లేదో
ఒకసారి దేంట్లోనూ తిరుపతి స్థిరంగా లేదండి. ఇలాగే 3 నెలలు. మా సమాధానం చెప్తున్నాను వినండి. ఒక వయస్సు దాటాక 5 ఏళ్ల వరకే మీ పిల్లవాడు ఉంటుంది వేదం. పిల్లవాడైనా పిల్ల అయినా 5 ఏళ్ల వరకే. తర్వాత స్నేహితుడు మీరు ఉంటుంది. అంటే అయితే మీరు 20 ఏళ్ళో 26 ఏళ్ళో అదే అన్నారు. 26. 26 ఏళ్ళకి అదొక వ్యక్తిత్వం సంతరించుకున్న ఒక జీవి. ఆ జీవి కర్మానుసారం వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు. నెంబర్ 1. అప్పుడు తల్లి ఏం చేసినా ఆ జీవికి అంత డైరెక్ట్గా వెళ్ళదమ్మా. పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ పిల్లలు. బిడ్డలు. మ్యాక్సిమం మీరు చేయగలిగింది పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేయండి. రోజు కొంచెం ఓ పూజా కార్యక్రమం విస్తారంగా చేయండి. కాకపోతే అతనికి ఒక కర్మ ఉందన్న సంగతి మర్చిపోకూడదు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం ఒక 18 ఏళ్ళ మాటలు రానివాడు, నార్త్ ఇండియన్, 18 ఏళ్ళు 22 ఏళ్ళు, తిరుపతి వెంకన్నబాబు గుడి మెట్లు దాటుతూ, అంటే గడప దాటుతూ లైన్లో వచ్చాడు. గడప దాటుతూ గోవిందా గోవిందా అని అడవడం మొదలెట్టాడు. ఎలా జరిగింది ఇది? ఏ మంత్రం జరిగింది? అంచేత నా శక్తి ఉన్నంత వరకు పుణ్య కార్యాలు చేస్తాను, నా శక్తి ఉన్నంత వరకు మంత్రం చదువుతాను. కానీ నేను ఒకటి మర్చిపోకూడదు, ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటిన సంగతి మీరు చెప్తున్నారు. ఒకవేళ ఆ అబ్బాయికి కానీ తనకి ఇంకా శక్తి రావాలి అని అనుకుంటే, ఇందాక నేను చెప్పినటువంటి దుర్గా యంత్రం పనిచేస్తుంది. అలాగే ఈ మేధాసూక్తంతో చెప్పినా పనిచేస్తుంది. ఈ 8 వాగ్దేవతా స్థానాల్లో మనం ఈ చైతన్య శక్తిని ప్రేరేపించినా పనిచేస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఆ అబ్బాయికి ఇది నాకు న్యాచురలే, నా జీవితం ఇంతే అనుకుంటే మనం ఏం చేయలేం. నేను కూడా బాగా మాట్లాడాలి, చైతన్యం రావాలి అని కానీ వాళ్ళు అనుకోగలిగితే. ఇంకొకటి, ఇలాగ డల్గా ఉన్నవాళ్ళు, ఇది ఎలా పనిచేస్తుందో మనకు కరెక్ట్గా తెలియదు కానీ ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే చైతన్యం పెరుగుతుంది. అదే డిప్రెషన్లో ఉన్నవాడు. ఆల్రెడీ టెన్షన్లో ఉన్నవాడు ఇలాంటి లైట్ రంగు బట్టలు లేదా మీలాంటి బట్టలు వేసుకుని, తెలుపు చందనము కలర్ వేసుకుంటే, ఈ రంగులు కూడా కొంతవరకు మన బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రంగులు, రాళ్ళు, లోహాలు అన్నీ మనమే పనిచేస్తాయి. ప్రపంచమే మనమే పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ పనిచేయడా? అది బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు. అంచేత ఒకవేళ ఆ అబ్బాయి చాలా డల్గా అనుకుంటే, ఆ అబ్బాయి వినీ స్థితిలో ఉంటే కాస్త బ్రైట్ కలర్స్ వేసుకోవడానికి చూడండి. అలాగే ఇంట్లో వాతావరణం కూడా, ఇంట్లో వాతావరణం చాలా డల్గా ఉండి, ఇప్పుడు ఇందాక అనకూడదు కానీ క్షమించాలమ్మా, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీలో కూడా నాకు చైతన్యం కనపడలేదు. మీరు గమనించలేదు. ఎందుకు మీలో ఆ అబ్బాయి అలా ఉన్నాడే అనే బెంగ మీలో చైతన్యం. ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇలా లాగేసుకుంటున్నారు. అంచేత దీనికి అంతు లేదు అగాధానికి. అంటే ఎలా ఉన్నా సరే తల్లి సతీ సావిత్రి యమధర్మరాజు వెళ్ళిపోతున్నా సరే భర్తను పట్టుకున్న బలంగా నిలబడింది. అలాగే తల్లి ఈ పిల్లవాడు ఇలా ఉన్నాడు చైతన్యాన్ని పోగొట్టుకోకుండా ఇంట్లో వారాహి అనే దేవత ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని ఎన్లార్జ్ చేసి పెడితే ఈ వారాహి అనే దేవత ఈ దుష్ట స్వభావం, డిప్రెషన్స్ కానీ, లో మూడ్స్ కానీ, జడత్వం కానీ ఇవన్నీ పోగొడుతుంది. ఇంకొక చిన్న పరిహారం ఆ అబ్బాయి చేయగలిగితే చెప్తున్నాను, మీరు చేయకూడదు, ఆ అబ్బాయి చేయాలి. ఆ అబ్బాయి చేయించండి. ఏది, ఒక నల్ల బట్ట తీసుకుని దాన్ని కట్ చేసి ఈ మాత్రం పొడుగు ఈ మాత్రం వెడల్పులో ఒత్తుల్లా చేసి, అంటే నల్ల ఒత్తులు కొట్లో అమ్ముతారు కానీ ఎవరో చేసిన ఒత్తులు మళ్ళీ నేను వాడడం కన్నా నేనే చేస్తూ పూజ చేస్తే మంచి. స్వయంగా చేసుకుంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. అది ఒక ప్రమిదిలో పెట్టి ఆ ప్రమిదని మన వైపుకు తిప్పుకుని, ఎందుకంటే బద్ధకం జడత్వం మనకు కానీ దేవుడికి కాదు, అవునా కదా, ఆయనకు అక్కర్లేదు. అదే నా వైపుకు తిప్పుకొని దాంట్లో నువ్వుల నూనె వేసి వెలిగించి ఆ ఒత్తికి అటు ఇటు 2 కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ దైవశక్తిని రాక్షస శక్తులు హరించి చేయకుండా బొట్టు పెడతారు, అందుకు పెడతారు. కళ్ళు తెరుచుకుని అబ్బాయి, మరి తల్లి కాదు, అబ్బాయి కళ్ళు తెరుచుకుని ఆ దీపాన్ని తదేక దీక్షతో చూస్తే ఆ దీపం నుండి వచ్చిన వెలుగు కిరణాలు ఆజ్ఞాచక్రాన్ని తాకుతాయి. అంతదాకా అలా చూడాలి.
ఇది ఎప్పుడైతే ఉత్తేజం అవుతుందో ఆ సమయంలో ఓం శమగ్నిరగ్ని విస్కరశ్చన్నస్తపతు సూర్య శంబాతో వా తొరప అపత్రత అని శనీశ్వర మంత్రం మీరు ఏ సత్యనారాయణ స్వామి వ్రత పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకంలో శనీశ్వర మంత్రం ఉంటుంది. ఈ శనీశ్వర మంత్రాన్ని ఆ అబ్బాయి 19 సార్లు చదవాలి. ఎన్ని రోజులు చేయాలి అని అడగండి, జీవితాంతం చేయాలి. అప్పుడు ఈ మందం కొండిగా ఉన్నటువంటి ఆ యొక్క మందం అంతా పోయి, జడత్వం పోయి కొంచెం చైతన్య శక్తి డెఫినెట్గా వస్తుంది.